కాళేశ్వరం కథ క్లైమాక్స్ కు చేరుతోంది. విచారణ కమిషన్ దూకుడు పెంచింది. ఇప్పటివరకు వచ్చిన అఫిడవిట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అలాగే మరికొంతమంది కీలకమైన రాజకీయ నేతలకు నోటీసులు పంపనుంది. సమన్లు అందుకోబోతున్న ఆ బడా నేతలెవరు? అఫిడవిట్లు ఇస్తే దొరికిపోతామని సందిగ్ధంలో ఉన్న మాజీ ఐఏఎస్ ఎవరు? కాళేశ్వరం అవకతవకలపై ఏర్పాటైన కమిషన్ విచారణ వేగవంతం చేసింది. రెండో దఫా ఎంక్వైరీ మొదలుపెట్టింది. రెండో దశ విచారణలో ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టనుంది. అలాగే ఎవిడెన్స్ సేకరణపై ఫోకస్ చేస్తోంది. అది పూర్తి కాగానే ఫైనల్ రిపోర్ట్ తయారు చేసేందుకు కమిషన్ ప్లాన్ చేస్తోంది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్స్ కోసం కమిషన్ ఎదురుచూస్తోంది. ఫైనల్ రిపోర్ట్స్ రాగానే తదుపరి కార్యాచరణ మొదలు పెట్టనుంది కమిషన్. మొదటి విడతలో 100 మందికి పైగా అధికారులను విచారించిన కమిషన్ అందులో కీలకమని భావించిన వారి నుంచి అఫిడవిట్ల రూపంలో డేటా సేకరించింది. ఇప్పటి వరకు 50కి పైగా అఫిడవిట్లు కమిషన్ ముందుకు వచ్చాయి. అఫిడవిట్లను సమర్పించని వారిపై కమిషన్ సీరియస్ గా ఉంది. వారికి మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం వచ్చిన అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది. వాటిలోని డేటా ఆధారంగా మరికొంతమందికి నోటీసులిచ్చి విచారణ చేపట్టే అవకాశముంది. అలాగే అఫిడవిట్లు ఇచ్చిన అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అఫిడవిట్ ఇవ్వని వారిలో మాజీ సీఎస్ ఉన్నారు. అఫిడవిట్ ఇస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మాజీ ఐఏఎస్ ఇచ్చే అఫిడవిట్ ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదు. అయితే గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు అందుతాయనే ప్రచార నేపథ్యంలో ఉన్నట్టుండి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందుకు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ రావు ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. తాను ఏ పార్టీ వ్యక్తిని కాదని, కాళేశ్వరంలో ఎలాంటి తప్పు జరగలేదని కమిషన్ ముందు చెప్పానన్నారు. మేడిగడ్డకు పోవడానికి ప్రధాన కారణం ఈ తుమ్మిడేటి దగ్గర సాధ్యం కాకపోవడం ఒక్కటే కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నట్టుగా తుమ్మిడేటిని వదిలేయడానికి, మేడిగడ్డను మొదలు పెట్టడానికి రీఇంజనీరింగ్కు కరప్షనే కారణమని వాళ్ళు చెప్తున్నారు. ఇది పూర్తిగా నిరాధారం, ఇది అబద్ధం అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కాళేశ్వరం చుట్టూ అలుముకున్న అనేక సమస్యల గురించి వారు నన్ను ప్రశ్నించారు. బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది అనే దాని మీద కూడా నా కారణాలు నేను చెప్పడం జరిగింది. వారు దాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వమని చెప్పారు. నేను మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను ఆల్రెడీ ఒక నోటు కూడా తీసుకొచ్చాను. ఈ నోటు 12 పేజీల నోటు కూడా వారికి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద విచారణలో దూకుడుగా ఉన్న కమిషన్ రాబోయే రోజుల్లో ఎవరెవరికి నోటీసులు ఇస్తుంది, ఆ కీలక పెద్దలెవరు అనేది ఉత్కంఠంగా మారింది. అలాగే రెండో దఫా విచారణ ఎలా ఉండబోతుందనేది మరింత ఆసక్తిగా మారింది.